శ్రీమాత నమః. నమస్తేనండి. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. మరి ఈరోజు దేవీ నవరాత్రుల్లో 6వ రోజు. ఈ రోజున అమ్మవారిని సరస్వతి రూపంలో అమ్మవారు కొలువై ఆరాధిస్తూ ఉంటారు. మరి అమ్మవారిని ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క విధమైన అవతారాలలో పూజిస్తూ ఉంటారు. ఎవరు ఏ రూపంలో ఆరాధించినా అమ్మవారి కృపకు పాత్రులవుతారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని ప్రతీతి. మరియు అమ్మవారి కథలను గురించి భక్తి శ్రద్ధలతో విన్నా, చదివినా, పూజలు ఆచరిస్తే ఎంత ఫలితం వస్తుందో కథలను విన్నా కూడా అదే ఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు మనము నంద్యాల పట్టణంలోని పాణ్యం నియోజకవర్గంలో గల నందవరం గ్రామంలో వెలిసిన చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సకల సంతోషాలు కలుగుతాయని ఇక్కడి భక్తుల నమ్మకము. అంతేకాదు ఆలయంలోని అమ్మవారిని దర్శించుకుంటే మనలోని భయము, పిరికితనం ఉండేవారికి అవన్నీ దూరమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. మరి ఆ అమ్మవారి ఆలయ చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా సరస్వతీ దేవిని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. హిందూ పురాణాల ప్రకారము మన సృష్టిని బ్రహ్మ సృష్టించాడు. త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ మనుషులను సృష్టించాడు. ఆ బ్రహ్మ భార్య సరస్వతీదేవి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ సరస్వతీదేవి గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. ప్రపంచానికి విద్యను అనుగ్రహిస్తున్నవారు అమ్మవారు సరస్వతీదేవి. బ్రహ్మ యొక్క భార్య అయిన సరస్వతీదేవి స్వయంగా ఆ విధాతకు కుమార్తె అని చాలామందికి తెలియదు. బ్రహ్మపురాణము, మత్స్య పురాణాలలో బ్రహ్మదేవుడు తన కూతురు అయిన సరస్వతీదేవిని పెళ్లి చేసుకున్నాడు అని ఉంది. కానీ సరస్వతీదేవి పురాణం ప్రకారం చూస్తే బ్రహ్మ తన శక్తినంతా కూడగట్టి సరస్వతీదేవిని తయారు చేశాడు. అలా సరస్వతీదేవికి తల్లి లేదు, తండ్రి మాత్రమే ఉన్నాడు. ఆయనే బ్రహ్మదేవుడు. మత్స్యపురాణము ప్రకారము చూస్తే బ్రహ్మ విశ్వాన్ని సృష్టించినప్పుడు తను ఒంటరిగా ఉన్నాడు. తన దగ్గర ఉన్న శక్తితో సరస్వతి, బ్రాహ్మి, సంధ్యలను తయారు చేశారు. అయితే ఈ ముగ్గురిలో కూడా సరస్వతీదేవి చాలా అందంగా ఉంటుంది. బ్రహ్మ తన ఆలోచనలు మొత్తాన్ని సరస్వతీదేవిపైనే ఉంచేవారు. సరస్వతి బ్రహ్మ నుంచి తప్పించుకోవడానికి 4 దిక్కులలో దాక్కునేది. ఆమెను చూడడం కోసము ఆయన 4 తలలని ఏర్పాటు చేసుకున్నారట. బ్రహ్మ కనుచూపు మేర నుంచి తప్పించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసేది సరస్వతీదేవి. అయినా కూడా ఆయన నుంచి తప్పించుకోవడం కోసము ఆకాశంలో దాక్కోవడానికి కూడా ప్రయత్నించేదట. అప్పుడు తన 5 తలలతో సరస్వతీదేవిని చూసేవారట బ్రహ్మ. అలా బ్రహ్మ చూపు నుంచి సరస్వతీదేవి తప్పించుకోలేకపోయింది. ఆ పైన బ్రహ్మ సరస్వతిని వివాహం చేసుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి మానవ జాతిని సృష్టించాలి అని నిర్ణయించుకున్నారు. ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళి 100 సంవత్సరాల పాటు వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉండి మను అనే ఒక పిల్లవాడికి జన్మనిచ్చారు. ఈ భూమి మీద పుట్టిన మొట్టమొదటి మానవుడు మనువే అని చెబుతారు. వేదాలు, సంస్కృత భాషలు, సంప్రదాయాలు ఇలా ఎన్నో విషయాలకు మనువే తండ్రి అని కూడా చెప్తారు. అలా బ్రహ్మ తనే సృష్టించిన సరస్వతీదేవిని పెళ్లి చేసుకున్నాడట. కానీ 5 తలలతో ఉన్న బ్రహ్మ 4 తలలతో ఉండడానికి గల కారణాన్ని కూడా మరో కథ చెప్తారు. ఇలా తనేకంగా బ్రహ్మ చూస్తున్నాడని తెలిసిన సరస్వతీదేవి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పుకుందట. దానితో పరమేశ్వరుడు బ్రహ్మ మీద ఆగ్రహించి తన 5 తలల్లో ఒక తల నరికివేశాడు. అలా బ్రహ్మ 4 తలలతో మిగిలిపోయాడు. అయినా తన ఇష్టాన్ని తెలుసుకున్న పరమేశ్వరుడు బ్రహ్మ సరస్వతిని వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు అని మరికొన్ని పురాణాలు చెబుతున్నాయి. చదువుల తల్లి సరస్వతీదేవిని ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆమె అనుగ్రహం కలగడం వల్ల చదువులలో రాణించి ఉన్నత స్థాయికి చేరుకుంటారని ప్రగాఢ విశ్వాసము. చదువుల తల్లి క్షేత్రమైన బాసరలో ఎంతో మంది పిల్లలకు మొదటిగా అక్షరాభ్యాసము నిర్వహిస్తారు. అంతేకాకుండా దుష్ట శక్తులను సంహారం చేసి
సామాన్య ప్రజల కష్టాలను దూరం చేసే సరస్వతీదేవికి ఎన్నో మహిమలు కూడా ఉన్నాయి. ఇందులో భాగంగానే రామాయణ ఇతిహాసాలలో సరస్వతీదేవి పాత్ర ఉందని చెప్పవచ్చును. రామాయణంలో లంకేశ్వరుడిని సోదరుడు అయిన కుంభకర్ణుడికి ఒక వింత కోరిక కలిగిందట. కుంభకర్ణుడు మృత్యువు లేని జీవితాన్ని పొంది ఈ ప్రపంచాన్ని శాసించాలనే కోరికను పొందటానికి బ్రహ్మదేవునికి ఘోరమైన తపస్సు చేస్తాడట. అయితే అతనికి ఇలాంటి వరం ఇస్తే ప్రపంచం మొత్తము అల్లకల్లోలం సృష్టిస్తారని తెలిసిన బ్రహ్మదేవుడు ఎప్పటికీ ప్రత్యక్షం కాడు. కానీ కుంభకర్ణుడు మాత్రము పట్టుదల వదలని విక్రమార్కుడిలాగా కొన్ని వేల సంవత్సరాలు బ్రహ్మదేవుని కోసము తపస్సు చేయసాగాడు. ఆ కుంభకర్ణుడు తపస్సు చేయడంతో బ్రహ్మదేవునికి దిక్కుతోచక సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఈ విషయం మొత్తము తెలియజేస్తాడు. అప్పుడు సరస్వతీదేవిని బ్రహ్మదేవుడు వేడుకుంటూ, దేవి, కుంభకర్ణునికి అమరత్వం ఇస్తే ఈ ప్రపంచం మొత్తము నాశనమవుతుంది. ఆ వరాన్ని నా నుంచి పొందటానికి పట్టుదల వదలకుండా తపస్సు చేస్తున్నాడు. కాబట్టి లోకకంటకుడైన కుంభకర్ణుడు వరాన్ని కోరే సమయంలో అతనిని వాక్కును తారుమారు చెయ్యమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు. అందుకు సరస్వతీదేవి కూడా ఒప్పుకోవడంతో భూలోకంలో తపస్సు చేస్తున్న కుంభకర్ణుడి దగ్గరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నీ తపస్సుకు మెచ్చినాను నేను, ఏం వరం కావాలో కోరుకోమని కుంభకర్ణుణ్ణి అడగగా, అప్పుడు కుంభకర్ణుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవడంతో ఎంతో ఆనందపడి తనకు అమరత్వాన్ని ప్రసాదించమని అడగబోయే సమయంలో సరస్వతీదేవి అతని మాటలను తారుమారు చేసి 6 నెలల పాటు తిండి, మరి ఒక 6 నెలల పాటు నిద్ర కావాలనే వరాన్ని అడిగేలా చేస్తుంది. ఈ విధంగా కుంభకర్ణుని నిద్ర వెనుక సరస్వతీదేవి కారణమని చెప్పవచ్చును. కొన్ని పురాణ గాథల ప్రకారము సరస్వతీదేవి అమ్మవారి పేరుతో సరస్వతీ నది కూడా ఉంది. శరన్నవరాత్రి, వసంత పంచమి ఉత్సవాల్లో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది. ఋగ్వేదంలోను, దేవీ భాగవతంలోను, బ్రహ్మ వైవర్తన పురాణంలోను, పద్మ పురాణంలోను సరస్వతీదేవి గురించి వివిధ గాథలు ఉన్నాయి. సరస్వతీదేవి ఆద్యంతరహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలతో స్తుతిస్తారు. బ్రహ్మ సకల సృష్టికర్త గనుక సరస్వతీదేవిని కూడా బ్రహ్మనే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండటానికి తన జిహ్వపై ఆమెను ధరించాడని ఒక పురాణ గాథ ఉంది. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతీదేవిని శ్రీమాతాదేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది. ఆ పరాశక్తి తొలిసారిగా ధరించిన 5 రూపాల్లో సరస్వతీదేవి ఒకటి. ఆ మాత కేవలం చదువులకే కాదు, సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతము 9వ స్కందంలో 5వ అధ్యాయం వివరిస్తుంది. మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీదేవి పూజలు అందుకుంటోంది. ఈ గాథల ప్రకారము పూర్వము ఒకసారి సనత్ కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతీదేవిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్ధాంతం చేసి సనత్ కుమారుడికి చెప్పాడట. అలాగే పూర్వము భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది. అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు. ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్ధాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడని పూర్వము వ్యాస భగవానుడు పురాణ స్తోత్రాల గురించి వాల్మీకి అడగగా వాల్మీకి జగదంబను స్మరించాడు. అలా ఆయన సరస్వతీదేవి దయను పొంది పురాణ సూత్ర జ్ఞానాన్ని పొందాడట. ఆ వ్యాసుడు కూడా 100 ఏళ్ల పాటు పుష్కర తీర్థంలో సరస్వతీదేవిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు. ఆ తర్వాతే ఆయన వేద విభాగాన్ని, పురాణ రచనను చేశాడట. ఓసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని అడిగాడు. అప్పుడు ఆ శివుడు ఆ దివ్యవాణిని తలుచుకుని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడట. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్ద శాస్త్రాల్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే
పుష్కర క్షేత్రానికి వెళ్ళి 1000 దివ్య సంవత్సరాల పాటు సరస్వతీదేవిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడట. పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు రాజ్కల్వే మహర్షి. అప్పుడు ఆయన శోకార్తుడై పుణ్యప్రదమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుని గురించి తపస్సు చేశాడట. అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదాంగాలను చదివించాడు. అయితే యజ్ఞవల్క్యుడికి జ్ఞాపకశక్తి లోకపోవటంతో గమనించిన సూర్యభగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు. యజ్ఞవల్క్య మహర్షి సూర్యభగవానుడు చెప్పినట్లుగా భక్తితో సరస్వతీదేవి స్తుతి విడవకుండా చేశాడట. తన మీద దయ చూపి జ్ఞాపక శక్తులను ప్రసాదించమని, విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని, గ్రంథ రచనా శక్తిని, ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు. సభలలో మంచి విచారణా శక్తిని, సత్యస్వరూపిణి, వ్యాఖ్యాన రూపిణి, వ్యాఖ్యాధిష్టాంత్వ రూపిణి అయిన సరస్వతీదేవిని పదే పదే స్తుతించడంతో ఆ మాత యజ్ఞవల్క మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా, సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది. ఈ సరస్వతీదేవి స్తుతి అంతా దేవీ భాగవతంలో కనబడుతుంది. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ సరస్వతీదేవి గురించి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత ముందుకు తీసుకెళ్ళగలరని ఆశిస్తున్నాను. భక్తుల మనసులో పిరికితనాన్ని పోగొట్టి ధైర్య సాహసాలిచ్చే వీర చౌడేశ్వరి దేవిని, కోరిన కోర్కెలు తీర్చే మహాకల్పవల్లి, భక్తుల కోసం సాక్ష్యం చెప్పడానికి దివి నుండి భువికి దిగివచ్చిన వీరమాత, ఆ దేవదేవి నందవరం చౌడేశ్వరి మాత. ఇప్పుడు ఆ అమ్మవారి చరిత్ర గురించి తెలుసుకుందాము. పూర్వము 4000 సంవత్సరాల క్రితము చంద్రవంశీయ రాజైన నందభూపాలుడు నందవరం ప్రాంతాన్ని పరిపాలించేవాడట. ఆయన పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఎంతో ఆనందంగా జీవించేవారట. నందభూపాల రాజుకి దైవభక్తి చాలా ఎక్కువగా ఉండేది. ఆయన ప్రతిరోజు శ్రీ దత్తాత్రేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించేవారట. ఒకరోజు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఆయన భక్తికి మెచ్చి నందనరాజుకు రోజు కాశీ వెళ్ళి గంగలో స్నానం చెయ్యాలని ఆదేశించాడు. ఆయన తన కోరికను తీర్చడానికి రాజుగారికి మాయా పావుకోళ్లను ప్రసాదించాడు. అయితే ఆ విషయము ఎవరికీ చెప్పకుండా అతి రహస్యంగా ఉంచమని దత్తాత్రేయ స్వామి వారు రాజుగారికి ఆదేశిస్తాడు. ఆ రాజు ప్రతిరోజు తెల్లవారుజామునే ఆ పావుకోళ్లను ధరించి మనోవేగంతో కాశీ చేరి అక్కడ గంగలో స్నానం ఆచరించి కాశీ విశ్వనాథుణ్ణి, అమ్మవారైన విశాలాక్షిదేవిని, అన్నపూర్ణమ్మని దర్శించుకొని తిరిగి తెల్లవారేసరికి తన రాజ్యం చేరుకునేవాడు. ఇలా కొద్ది రోజుల తర్వాత నందభూపాలుడి భార్య అయిన శశిరేఖాదేవికి అనుమానం రావడంతో ఒకరోజు భర్తను అడిగింది. ప్రభు స్వామి ప్రతిరోజు మీరు తెల్లవారుజామునే ఎక్కడికి వెళ్తారు, ఏమి చేస్తున్నారు అని గొడవ పడింది. అందుకు నందభూపాలుడు తప్పని పరిస్థితుల్లో శశిరేఖకు విషయం చెప్పేస్తాడు. ఆ విషయం తెలుసుకున్న శశిరేఖాదేవి తనని కూడా కాశీ తీసుకువెళ్ళమని కోరుతుంది. అప్పుడు శశిరేఖ మాట కాదనలేక మహారాజు ఆ రోజు ఆవిడని కూడా కాశీకి తీసుకువెళ్తాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చే సమయంలో దత్తాత్రేయ స్వామి ప్రసాదించిన పావుకోళ్లు పనిచేయవు. ఎందుకంటే కారణము రాణి శశిరేఖాదేవి బహిష్టు కావటం చేత మాయా పావుకోళ్లు తన ప్రభావాన్ని కోల్పోతాయి. రాజు తన రాజ్యానికి సత్వరం చేరుకోకపోతే రాజు జాడ తెలియక రాజ్యము అల్లకల్లోలమవుతుందనే భయంతో దిక్కుతోచని పరిస్థితుల్లో రాజు ఆ సమీపంలోని ఆలయం దగ్గర ఉన్న బ్రాహ్మణులను చూసి వారిని ఒక ఉపాయం చూపించమని వేడుకుంటాడు. ఇప్పుడు ఆ కాశీలో ఉన్న ఋగ్వేద పండితులైన ఒక బ్రాహ్మణుడు ఆ రాజుకు సహాయం చేయటానికి ముందుకు వస్తాడు. ఆయన తోటివారైన ఇంకో 500 మంది పండితులను కలుసుకొని దోష నివారణార్థము జపాలు, యాగాలతో తమ తపోశక్తిని వారికి ధారపోసి వారిని వారి రాజ్యానికి తిరిగి చేరుకోనిస్తారు. దానికి ప్రత్యుపకారంగా నందభూపాలుడు మీకు ఎలాంటి సహాయం కావలసి వచ్చినా
తాను తప్పకుండా చేస్తానని హామీ ఇచ్చి తన రాజ్యానికి చేరుకుంటాడు. తరువాత ఆ రాజు, రాణి తమ రాజ్యానికి చేరుకుని ఆ పాదుకలను, మంత్రశక్తిని తిరిగి వాడకుండా దత్తాత్రేయ స్వామి మందిరంలో ఉంచి తమ రాజ్యంలో సంతోషంగా ఉన్నారు. కొంతకాలం తర్వాత కాశీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరువు రాగా నందభూపాలుని సహాయమర్థించటానికి ఆ బ్రాహ్మణుల్లో కొందరు బయలుదేరి నందవరానికి చేరుకుంటాడు. ఆ బ్రాహ్మణులంతా నందభూపాలుడి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమంతా తెలియజేసి సహాయం కోరుతారు. ఆ రాజు తనకు సాక్ష్యం చెప్పమని అడుగుతారు. తమ నిత్యం కొలిచే చాముండేశ్వరి దేవి గుడి ముందు రాజు మాటిచ్చారని, ఆవిడ తప్ప వేరే సాక్ష్యం లేదని చెబుతారు బ్రాహ్మణులు. అప్పుడు ఆ బ్రాహ్మణులంతా అమ్మవారే సాక్ష్యం చెబుతారని, ఆ అమ్మవారినే తమతో పాటు తీసుకొస్తామని చెప్తారు. అయితే ఆ రాజు ఆ దేవదేవిని మహత్యము అందరికీ తెలుస్తుందని లోలోపల సంతోషిస్తూ అంగీకరిస్తాడు. అనంతరము ఆ బ్రాహ్మణులు వెనుదిరిగి వెళ్ళిపోతారు. ఆ బ్రాహ్మణులంతా కాశీ పట్టణానికి చేరుకుని తమ ఇష్టదైవమైన చాముండేశ్వరి దేవిని పరివిధాలా ప్రార్థించి సాక్ష్యం చెప్పటానికి రావలసిందిగా కోరుకుంటారు. ఆ దేవి అలాగే వస్తానని చెబుతుంది. వారిని ముందు బయలుదేరమని, తేజో రూపంతో తను వారి వెనుకనే వస్తానని, అయితే దారిలో ఎక్కడా వెనుతిరిగి చూడవద్దని చెబుతుంది. అయితే ఎవరైనా వెనుతిరిగి చూస్తే అక్కడే తాను శిలారూపంలో ఉండిపోతానని చెబుతుంది. వారందరూ దానికి సమ్మతించి కాశీనగరం నుంచి సొరంగ మార్గాన నందవరానికి బయలుదేరతారు. నందవరం చేరుతుండగా అందులో ఒక బ్రాహ్మణునికి అనుమానం వస్తుంది. వెనుక ఏమీ అలికిడి రావటం లేదు. అమ్మవారు తమతో వస్తుందా లేక రావటం లేదో అనే సందేహంతో వెనుతిరిగి చూస్తాడు. అక్కడి దాకా వచ్చిన అమ్మవారు వెంటనే శిలారూపం దాలుస్తుంది. బ్రాహ్మణులతో ఆమె చౌడేశ్వరి దేవిగా తాను అక్కడే కొలువై ఉండి భక్తులను సంరక్షిస్తూ ఉంటానని చెబుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలయంలో ఆ బ్రాహ్మణులు మాత్రమే గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడున్న రాజు నందభూపాలుడు బ్రాహ్మణులతో, నాకు అంతా తెలుసు, గుర్తు ఉంది. కావాలనే అమ్మవారి మహత్యాన్ని తమ రాజ్య ప్రజలకు తెలుసుకోవాలని కావాలనే అంటాడని చెప్తాడు. తరువాత ఆ బ్రాహ్మణులు కోరిన దాన్ని సహాయం చేసి ఆ బ్రాహ్మణులను ఆదుకుంటాడు. ఈ సంఘటన నందవరం గ్రామంలో యథార్థ సంఘటనగా చెబుతారు. అయితే అమ్మవారి పక్కన కూడా ఒక చెట్టు ఉందని చెబుతారు. ఆ చెట్టు కాశీ క్షేత్రంలో తప్ప మరెక్కడా కనిపించదని చెప్తారు. ఆ చెట్టు కూడా అమ్మవారితో పాటే వచ్చిందని చెబుతారు. ఇప్పుడు అమ్మవారు వచ్చిన సొరంగ మార్గము ఇప్పటికీ దర్శనం చేసుకోవచ్చును. ఆ చెట్టును కూడా దర్శనం చేసుకోవచ్చును. ఇలా బ్రాహ్మణుల తరపున అమ్మవారు సాక్ష్యం చెప్పటానికి కాశీ క్షేత్రం నుంచి నందవరం వరకు బయలుదేరిందని చెప్తారు. అక్కడే కొలువై ఉండి భక్తుల కోరికలను తీర్చే కల్పవల్లిగా అమ్మవారిని ఇప్పటికీ ఆరాధిస్తూ ఉన్నారు. అయితే అమ్మవారు చాలా భయంకర రూపంలో ఉన్నందున రాజు తిరిగి ఒక విగ్రహాన్ని తయారు చేయించి ప్రజల దర్శనార్థము ఒక గుడిని కూడా కట్టించి ప్రతినిత్యము పూజలు జరిగేలా చూశాడట. అమ్మవారికి పాడ్యమి అనగా ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు బ్రహ్మోత్సవములు, కార్తీక మాసము పౌర్ణమి రోజు శ్రీ చౌడేశ్వరి దీక్షా మాలాధారణ, రాత్రి లక్ష దీపోత్సవము, ఉగాది నుండి 3వ రోజు రాయబారము, 4వ రోజు రాత్రి జ్యోతి ఉత్సవము, మండల దీక్ష 41 రోజులు, కార్తీక పౌర్ణమి మొదలు 41 రోజులు ఆషాఢమాసము, బహుళ అమావాస్య రోజున శ్రీదేవి జన్మదినము, రాత్రి లక్ష దీపోత్సవము, అర్ధమండల దీక్ష 21 రోజులు రథోత్సవము జరుగుతుంది. శ్రావణ మాసము 2వ శుక్రవారము వరలక్ష్మీ వ్రతము, సామూహిక కుంకుమార్చన, ఏకాదశ శావకము, 11 రోజుల అశ్వయుజ మాసము, పాడ్యమి నుంచి విజయదశమి, శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, 41 రోజుల దీక్ష అనంతరము 3 రోజులు చండీ యాగము, పూర్ణాహుతి, తరువాత దీక్ష విరమణ జరుగుతుంది. ఆ అమ్మవారిని భక్తులు అందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిపై నమ్మకంతో కొలుస్తారు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.